శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన మహా సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, మరొకసారి మీ మధ్యలో నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. మా ఛానల్లో అందించబడుచున్నటువంటి యొక్క మాటలను బట్టి, వర్తమానాలను బట్టి మీ స్నేహితులకు, బంధువులకు అనేక మందికి పంపించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని, మీరందరూ కూడా ఆ సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య పరిచర్లో పాలభాగ్యస్తులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 6వ వచనము. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులరా, హోరేబు కొండ అన్నా, సీనాయి కొండ అన్నా రెండు ఒకటే. ఆ కొండ వద్ద ఇజ్రాయేలీయులు చాలా దినములు నివాసం చేశారు. అందుకే మనము ఈ సీనాయి మజిలీలో ఉన్నటువంటి అనేకమైన అనుభవాలను గురించి మనం ఇంతకాలం కూడా ధ్యానించాం కూడా. అయితే సీనాయి కొండ దగ్గర దేవునికి ఇజ్రాయేలీయులకి మధ్య నిబంధన పరిపూర్ణమైపోయింది. అక్కడే ఇజ్రాయేలీయులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. అక్కడే వారు ప్రత్యక్ష గుడారాన్ని కూడా లేవియా యాజకత్వానికి పొందుకున్నారు. క్రొత్త నిబంధన ఇజ్రాయేలీల యాత్రలో కూడా ఈ సీనాయి కొండ యొక్క మజిలీ అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఇక్కడే విశ్వాసి యొక్క హృదయం మీద ధర్మశాస్త్రం పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడుతూ ఉంటుంది. తద్వారా ఆ విశ్వాసి మహిమ నుండి అధిక మహిమకు, చివరికి యేసుక్రీస్తు యొక్క పోలికలలోనికి మార్చబడతాడు. అందుకే ఈ సీనాయి కొండ యొక్క మజిలులోనే దైవజనుడికి క్రీస్తు యొక్క సంఘము అనే నిత్య ప్రత్యక్ష గుడారపు యొక్క నిర్మాణపు నమూనా కూడా చూపించబడుతుంది. ఈ మజిలీలోనే విశ్వాసి యాజకుడవుతాడు. ఈ మజిలీలోనే కదా అహరోను యాజకుడిగా నియమింపబడ్డాడు. సీనాయి కొండ మజిలీలో దేవుడు తన ప్రజలతో జరిగించే కార్యాలు, దేవుని ప్రజలు పొందే అనుభవాలు విస్తారంగా, అపారంగా ఉన్నాయి. అందుకే ఆ మజిలీలోనే దేవుడు తన ప్రజలను బహుదినములు ఉండటకు అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, ఇంతకాలము మనము కూడా అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం, పొందుకుంటూ ఉన్నాం. ఇక నుండి దేవుని యొక్క పరిచర్యలో పాలభాగస్తులుగా ఉండాలంటే ఆయన పిలుపుకు విధేయత చూపించిన వారమై ఉండాలి. అట్టి పిలుపు ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి కూడా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అవును రాజా, మా దేవుడైనటువంటి నీవు సెలవిచ్చి ఉన్నావు నాయన. ఈ పర్వతంలో యొద్ద ఇంతకాలం నివసించింది, ఇక చాలు, ఇక బయలుదేరు అని మాట పెట్టావు. ఆ మాటను పట్టుకొని మేమందరం ఇక్కడ ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి తండ్రి. కుటుంబంలో అయితేనేమి, ఉద్యోగంలో అయితేనేమి, వ్యాపారంలో ఏదైతేనేమి, సమస్త విషయంలో ముందుకు సాగునట్లుగా సహాయం చేస్తారని శ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.